అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినటువంటి విధంగా యుద్ధం తాత్కాలికంగా ఆగిపోయిందా అంటే ఆగిపోలేదు అని చెప్పి ఇరాన్ చెప్తోంది. ఇజ్రాయెల్ కూడా చెప్తుంది. బంకర్లలో ఇరాన్కి సంబంధించినటువంటి హై లెవెల్ లీడర్స్ సమావేశం అయ్యారని చెప్పి ఇజ్రాయెల్ తాజాగా చెప్తుంది. ఎవరో చెప్తుంది? అమెరికా చెప్తుంది. 5 రోజుల పాటు అణు స్థావరాల మీద కానీ లేదంటే మౌలిక వసతుల మీద కానీ క్షిపణులు వెయ్యము, డ్రోన్స్ పంపించమని చెప్పి ట్రంప్ చెప్తే ఈ 5 రోజుల్లో వాళ్ళు బంకర్లో సమావేశం ఏర్పాటు చేసుకుని అణు యుద్ధానికి సిద్ధమవుతున్నారు అనేది నేతాన్యాహు చెప్తూ ఉన్నాడు అమెరికాకి. ఎవరి నేతాన్యాహు? ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు. ఈ ఇజ్రాయెల్ సుప్రీం లీడరు నేతాన్యాహు దగ్గర పూర్తి సమాచారం ఉంది. ఆ సమాచారం ప్రకారం ఇరాన్ యుద్ధాన్ని ఆపలేదు, మరో లెవెల్కి యుద్ధాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి నేతాన్యాహు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని ట్రంప్ కూడా చెప్పాడు. అందుకే ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపలేదు, ఇరాన్ మీద ఇప్పటికి కూడా క్షిపణులను ప్రయోగిస్తూ ఉంది. బంకర్లలో ఉండేటువంటి డ్రోన్స్ సంబంధించి కానీ లేదా మిజైల్స్ సంబంధించినటువంటి స్థావరాల మీద దాడులు చేస్తుంది ఇరాన్ మీద. ఇరాన్ సుప్రీం లీడర్స్ ఏం చెప్తున్నారంటే, ఐఆర్జీసీ ఏం చెప్తుందంటే ట్రంప్ని లేపేస్తామని చెప్తుంది, ట్రంప్ రక్తం చూస్తామని చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపమని చెప్తుంది. ఒకవేళ అమెరికా యుద్ధం ఆపాలన్నా కానీ మేము ఆపమని చెప్తుంది. కారణం ఏంటంటే సీ సంబంధించినటువంటి మైన్స్ పెట్టాము, హార్మోజ్ జలసంధిని మూసేసాము, ఇజ్రాయెల్ అమెరికాకు సంబంధించినటువంటి ఒక్క నౌకను కూడా మేము పంపించాము అని చెప్పి చెప్తుంది. మొత్తం సీకి సంబంధించినటువంటి మైన్స్ని ఇంకా విస్తరింపజేస్తాము, ఎర్ర సముద్రం వైపు హార్మోజ్ జలసంధి వైపు వచ్చేటువంటి నౌకల్ని పేల్చేస్తాము అని చెప్పి చెప్తోంది. కేవలం ఇరానే కాదు, ఇరాన్కి సపోర్ట్ చేసిన హౌతీలు కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. రష్యా తెర వెనుక ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది, చైనా తెర వెనుక సపోర్ట్ చేస్తోంది. ఈ క్రమంలో ఇరాన్ యుద్ధాన్ని ఆపడానికి సిద్ధంగా లేదు. యుద్ధం ఆపాలంటే 3 కండిషన్స్ పెడుతోంది అమెరికాకి. ఒకటి, ఇప్పటివరకు జరిగినటువంటి నష్టానికి పరిహారం ఇవ్వాలని చెప్పి చెప్తోంది. అణు స్థావరాలు ఎక్కడా లేకుండా మొత్తం ఖాళీ చేయాలని చెప్పి చెప్తోంది. 3, మరొకసారి యుద్ధానికి దిగమని చెప్పి అంతర్జాతీయ సమాజం ముందు బాండ్ పేపర్ రాసి ఇవ్వాలని చెప్పి అమెరికాకి షరతులు పెడుతుంది.